సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదుమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. కొందరికి అవతలి వాళ్ళు ప్రాణాలు అంటే లెక్కే ఉండదు. వాళ్ళవి మాత్రమే ప్రాణాలు, వేరే వాళ్ళవి ప్రాణాలు కావు అని అనుకుంటారు. ఎస్, కొంతమంది అలాగే ప్రవర్తిస్తుంటారు. అజాగ్రత్త, నిర్లక్ష్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిస్తారు. వాళ్ళు వహించే నిర్లక్ష్యం ఖరీదు అమాయకుల ప్రాణాలు. ఎంత పాపం చూడండి. ఆటోపై పక్క నుండి వెళ్తున్న లారీలోంచి ఓ పెద్ద గ్రెనేడ్ జారి ఆటో మీద పడింది. ఆటోలో ఇళ్లకు వెళ్తున్న ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంత పెద్ద గ్రెనేడ్ను లారీలో తీసుకువెళ్ళేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి కదా. మావంటే ప్రాణాలు అన్న ఆలోచన, ఆ నిర్లక్ష్యం ఇంతమంది ప్రాణాలు పోయేలా చేసింది. ఈ దుర్ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ సమీపంలోని NH 365లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీలోని గ్రానైట్ అదుపు తప్పి ఆటో మీద పడడంతో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా మరికొంతమందికి గాయాలైన సంగతి తెలిసింది. ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో మృతదేహాలతో బంధువులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు డి వెంకన్న, కురి 108 GMT. కురి పోలీస్ స్టేషన్ దగ్గరలో మన గ్రానైట్ లారీ ఆటోకు ఓవర్టర్న్ అయ్యి గ్రానైట్ లారీ ఆటో మీద పడడం వల్ల 7 మెంబర్స్ 7 మాత్రం ఇంజూరీస్ అయినారు. అందులో స్పాట్లో 2 చనిపోయారు. వాళ్ళని హుటాహుటిన 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ మైపాద్కు తరలించడం జరిగింది. ఏరియా హాస్పిటల్ ఎంతమంది చనిపోయారు? ఒక్కతను చనిపోయిన పేర్లు ఏమన్నా తెలుసా? పేర్లు రాంబాబు, రమణ, రమేష్, మంగూరుగూడ. ఇక అక్కడ లారీ అయితే పడింది. అయితే ఆటో మంగళూరు నుంచి వెళ్ళి కొరికి వస్తున్నారు. కొరికి వస్తుంటే ఈ లారీ అనేది సడన్లీ వాళ్ళ మీదకి దూసుకెళ్ళడం వల్ల అదుపు తప్పి అది యాక్సిడెంట్ జరగడం జరిగింది. వాళ్ళు ఎటు వేస్తున్నారు మరి? వాళ్ళు మంగళూరు నుంచి కొరి వస్తున్నారు. కొరికి ఎందుకంటే మన ఫెర్టిలైజర్ షాప్స్, రైస్ మిల్స్ ఉంటాయి కదా, వాటికి వాళ్ళ దావత్ ఇస్తారేమో అనేసి అడుగుదామనేసి వచ్చారంట. వాళ్ళకే తోలుతుంటారు కదా అట్లా. అయితే దాంతో ఇలా జరగడం జరిగింది. అందులో ఒక అతను చనిపోయిన వాళ్ళ పేరు సుమన్, ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నవీను, ఇంకా రాము అనే అతని కాలేజ్ ఉంది. మానవ సంబంధాలు ఇప్పటి సమాజంలో మాయమైపోతున్నాయి. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. తప్పు ఎవరిదంటే ఏం చేస్తాం? మహిళది అనలేము, పురుషులది అనలేము. క్షణిక ఆనందం కోసం వేసే తప్పటడుగులు జీవితాలని చిన్న భిన్నం చేస్తున్నాయి. ఒకరు చేసిన తప్పు ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడేలా చేస్తుంది. భార్య పిల్లలతో హాయిగా గడపాల్సింది పోయి
అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ప్రాణాలు పోతున్నాయి. నాయుడుపేట పట్టణం ఓ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అందుకు దారితీసింది ఏంటో తెలుసా? వివాహేతర సంబంధమే. నూతన సంవత్సర సంబరాలలో విషాదం చోటు చేసుకుంది. నాయుడుపేట పట్టణం మొత్తం సంబరాలలో ఉన్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. మండల పరిధిలోని మర్లపల్లికి చెందిన వెంకటేష్ మెకానిక్ షెడ్ నడుపుతూ పట్టణంలోని పొగగొట్టం కాలనీలో నివాసం ఉంటున్నాడు. అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పిచ్చి రోడ్డు తోపులో వెంకటేష్ ను స్నేహితులు అత్యంత దారుణంగా గొంతు కోసి గుండెల్లో కత్తితో పొడిచి హతమార్చారు. నాయుడుపేట పట్టణ సీఐ ప్రభాకర్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధాలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించాలి, వినకపోతే పెద్దవాళ్ళను కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఉద్యోగులు స్థిరపడి అందరూ ఒప్పుకునేలా చేయాలి. అయినా పిల్లల భవిష్యత్ బాగుంటుందంటే ఏ పెద్దలు ఒప్పుకోరు చెప్పండి? అంతవరకు ఓపికతో వెయిట్ చేయాలి. అంతేకాని పెళ్ళికి ఒప్పుకోరు అని ప్రాణాలు తీసుకుంటే దేవుడిచ్చిన ఈ జీవితానికి ఏం అర్థం ఉంటుంది? భూమి మీద మనం పుట్టింది ప్రేమ దోమ గీమ అని ప్రాణాలు తీసుకోవడానికి కాదు. జీవితంలో ఏదన్నా సాధించి 10 మందితో ప్రశంసలు అందుకోవాలి. 10 మందికి మంచి చేయడానికి 10 మందికి సాయం చేయకున్నా సరే ఒక్కరోజు ఒక్కరికన్నా కడుపులో ఇంత అన్నం పెట్టండి, అది చాలు. ఈ జంట చేసిన తప్పు మరొకరు చేయొద్దని నా విజ్ఞప్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. అమ్మాయిని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిది భువనగిరి మండలం కూనూరు గ్రామం. యువతి శ్రీవాణి వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నా పేరు బుగ్గ కనకరాజు. నా తమ్ముడు బుగ్గ కరుణాకరు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. అతని మీద కిడ్నాప్ కేసు పెట్టిరన్న. కిడ్నాప్ కేసు పెట్టిరు. 2 రోజుల నుంచి మేము తిరిగి ఇలా పట్టుకొచ్చినాము. పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల పట్టుకొచ్చినాము. 3 రోజుల నుంచి వెళ్ళి పెద్ద మనుషులలా కాంప్రమైజ్ అయిదామని చెప్పేసి వర్కట్పల్లి సర్పంచ్కిను అమ్మాయి వాళ్ళ మేనబావకు అలాగే వర్కట్పల్లి విలేజ్లో ఉండే గ్రామస్తుడు సిరిపంగ స్వామి వీళ్ళ ఒత్తిడి మేరకు ఈరోజు ఏమంటారు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల వీళ్ళు ఏమో ఒత్తిడి చేసిరో ఏమో పోలీసు వాళ్ళ మీద. ఆ పోలీసు వాళ్ళ ఒత్తిడి మేరకు అమ్మాయి వాళ్ళ ఇష్టం లేకుండా అమ్మాయిని వాళ్ళ అమ్మాయి ఇంటికి పంపించే ప్రయత్నం చేసిరు పోలీసు వాళ్ళు. అందుచేత వాళ్ళకి ఇష్టం లేని బతుకు ఎందుకని చెప్పేసి నా తమ్ముడును తన వెంట వచ్చిన అమ్మాయి ఇద్దరు సూసైడ్ చేసుకోనికి ప్రయత్నం చేసిరు సార్. చాలా ఘోరంగా ఉంది. మేము చాలా పేద కుటుంబం సార్ మాది.
ఖచ్చితంగా మీడియా వాళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటూ. ఎక్కడ చూసారు సార్? ఒలిగొండ పిఎస్లోనే సార్. దీనికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ సహకరించింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఇట్లా చూస్తున్నారు కానీ ఏం చేయట్లేరు. అక్కడ ఉండడం అంత చేసుకుంటున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మేము మిమ్మల్ని నమ్మి అప్పగించినాం కదా మా తమ్ముడిని. ఇప్పుడు మా తమ్ముడు కానీ చనిపోతే ఎవరు లేచిస్తారు మా తమ్ముడిని? మేము ఎక్కడ వెతుకోవాలి మా తమ్ముడిని? ఎర్ర బంగారాన్ని ఎన్నిసార్లు పట్టుకున్నా అది మన దేశం దాటి పోతూనే ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నారు. డబ్బులకు ఆశపడి ప్రకృతి సంపదను తెగ నరికేస్తున్నారు. మనకు మాత్రమే సొంతమైన ఆ అమూల్య సంపదను అక్రమంగా దాచుకుని దేశాలు దాటించి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇంటర్ స్టేట్ స్మగ్లర్ మురుగన్తో పాటు మరో వాంటెడ్ స్మగ్లర్ మేఘవర్ధన్ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని చిప్పకూడు తినిపిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇంటర్ స్టేట్ స్మగ్లర్ మురుగన్తో పాటు మరో వాంటెడ్ స్మగ్లర్ మేఘవర్ణంను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె చక్రవర్తి వెల్లడించారు. సిఐ రామకృష్ణ టీం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం టిఎన్-పాలెం సెక్షన్ కరకంబాడి ఫారెస్ట్ బీట్ పరిధిలోని శ్రీకాళహస్తి రేణిగుంట రోడ్డులో వాహనాలను తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాల్లో వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారిలో ఇద్దరిని పట్టుకోగా వారిలో తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా సోలవరంకు చెందిన పి మురుగన్, రేణిగుంట రోడ్డు టిఎన్-పాలెం పద్మావతి నగర్ కు చెందిన ఎస్కే మేఘవర్ణం ఉన్నారు. వీరిలో మురుగన్ ఇంటర్ స్టేట్ స్మగ్లర్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్ పరిధిలో 6 కేసులున్నాయని అన్నారు. ఇక ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు కూడా ఉన్నట్లు తెలిపారు. వైర్లు కాలు తగులుకోండి. మరి నా కొడుకుని పట్టుకోవాలంటే అవసరం కూడా సార్ అడిగినప్పుడు ఓకే అని అన్నాడు. టైం అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు తిప్పించాను. ఈసారి కొద్దిగా ముందర పెట్టాను. వాడి పారే కార్లు కొన్నాడు, తెచ్చినాడు, గొడవలు అయినట్టు అయిపోయినాయి సార్. మనం విజిటింగ్ కార్డు పంపిస్తే క్యాచ్ ఎవరు తప్పు ఉంటారు వాడిని కూడా లోపల గుడ్ మార్నింగ్ అండి. మనకు నిన్న మార్నింగ్ ఇన్ఫర్మేషన్ బేస్ తోటి మనం ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ప్లేన్ ఏరియా ఆపరేషన్. ఇక్కడ చెక్ చేసుకుంటా ఉంటే మనకు ఈ కరకంబాడి రోడ్ సైడ్ మనం చెక్ చేస్తూ ఉంటే మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి ఒక స్విఫ్ట్ కారు ప్లస్ ఐచరు ఇవి మనం చెక్ చేస్తూ ఉంటే చూసి తప్పించుకొని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని మళ్ళీ ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేస్తే దాంట్లో కారులో ఒక 6 దొంగలు ప్లస్ వెనకాల వచ్చి ఐచర్లో ఒక 18 దొంగలు ఉన్నాయి. దీంట్లో వీటి రెండిట్లో దొరికిన వాళ్ళు వచ్చేసి మొదటివాడు వచ్చేసి మురుగన్, ఇతను చెన్నైలో ఉంటాడు, రెడ్ హిల్స్లో. అతను ఇక్కడ వచ్చి పని చేస్తూ ఉన్నాడు నిన్న. ఇతనితో పాటు వచ్చేసి మేఘనాథ్ అని తను తిరుపతిలో ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఈ పని చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అక్రమంగా తరలించుకొని పోతూ ఉంటే మనం పట్టుకోవడం జరిగింది. నిన్న కట్టిన ఫ్రెష్ కేసుతో కాకుండా మురుగన్ మీద ఇంతకుముందు మన దగ్గరే ఒక 6 కేసులు ఉన్నాయి. ఇతను ఇంటర్ స్టేట్ స్మగ్లరు ప్లస్ అక్కడి నుంచి కూడా వేరే పైకి తరలించే కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఏమన్నా వివరాలు వస్తే దాని మీద ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళని కూడా క్యాచ్ చేస్తాం త్వరలో. వెహికల్స్ ప్లస్ లాగ్స్ అన్నీ కలిపి అరౌండ్ 50 లక్షల విలువ ఉంటుంది.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ వై న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.